ఒమన్తో జరగబోయే మ్యాచ్కి టీమిండియా ఇవాళ ఏమేం చేంజెస్ చేయబోతోంది అంటే ఆల్రెడీ సూపర్ 4కి అర్హత సాధించింది టీమిండియా. అందులో భాగంగా ఈ నెల 21న పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోతుంది. సో అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఆ పరిణామాల నేపథ్యంలో సో దాని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఒమన్తో మ్యాచ్ కోసం టీమిండియా బరిలోకి దిగబోతుంది. మరి టీమిండియాలో చేంజెస్ ఏముంటాయి? అందరికీ తెలిసిన చేంజ్ అయితే ఫస్ట్ చేంజ్, జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో హర్షదీప్ సింగ్ ను ఆడిస్తారు. ఇది ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? మరి బెంచ్ లో ఎవరున్నారు? వాళ్ళకి అవకాశం ఇప్పుడు ఇస్తేనే చాలా బాగుంటుంది. సో మరి బెంచ్ లో ఎవరెవరు ఉన్నారంటే రింకు సింగ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు. మరి స్పిన్నర్లు అయితే ఎట్లాగో ఆడుతున్నారు. మరి రింకు సింగ్ ని ఆడిస్తారా? రింకు సింగ్ ని ఆడిస్తే ఎవరిని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది, లేదా రింకు సింగ్ ని అలానే బెంచ్ కి పరిమితం చేస్తారా? ఒకవేళ ఉన్న వాళ్ళలో మిగతా వాళ్ళని ఎవరినైనా వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ని పరీక్షించడానికి వాళ్ళని అప్ ద ఆర్డర్ ఏమైనా పంపిస్తారా? సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ జనరల్ గా నంబర్ 3లో వస్తున్నాడు. మరి సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3లో కాకుండా తన బ్యాటింగ్ ఆర్డర్ ని ఇంకెవరికైనా ఇస్తాడా ఈ మ్యాచ్ లో? ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి, టెస్ట్ చేయడానికి ఇదైతే ఒక మంచి అవకాశం. లేదు ఇక ప్రయోగాలు లేవు, ఏం లేవు, నార్మల్ క్రికెటే ఆడతాము, రెగ్యులర్ క్రికెటే ఆడతాము, ఉన్న టీంలో ఎలా అయితే నడుస్తుందో అలానే నడిపిస్తాము అని అనుకుంటే మాత్రం చేంజెస్ పెద్దగా చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. మరి హర్షిత్ రాణాని తీసుకుంటారా? ఎందుకంటే పేస్ బౌలర్లలో మనం ఇప్పటి వరకు చూసుకున్నాము, స్పెషలిస్ట్ పేసర్లని ఒక్కరే ఆడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఆడాడు గత 2 మ్యాచ్ల్లో చూస్తే గనక. సో ఈవెన్ గా ఉంది, అంటే బ్యాటింగ్ బౌలింగ్ అందరూ కూడా చాలా ఈవెన్ గా కనిపిస్తున్నారు, సాలిడ్ గా కనిపిస్తుంది టీము. మరి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, మీడియం పేసర్లు. లాస్ట్ మ్యాచ్ లో చూస్తే శివం దుబే బౌలింగ్ వేయలేదు, ఆల్రెడీ స్పిన్నర్లే మిగతా పని అంతా కానిచ్చేశారు. సో ఆ రకంగా మరి శివం దుబేకి కూడా ఏమైనా రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాని తీసుకొస్తారా, లేదంటే రింకు సింగ్ ని తీసుకొస్తారా? ఇక సంజు శాంసన్ కి బ్యాటింగ్ ఛాయిస్ రాలేదు కాబట్టి తనని పక్కన పెట్టి జితేష్ శర్మను తీసుకురావడం అనేది అయితే జరగకపోవచ్చు. లేదా ఇంకెవరైనా బ్యాటర్ డ్రాప్ అయ్యి 2 వికెట్ కీపర్లు ఆడే అవకాశం ఉందా? ఇన్ని ప్రయోగాలు అంటే మనం అనుకోవడానికి బాగా ఉంటుంది, కానీ వాళ్ళు టీమిండియా ఇన్ని ప్రయోగాలు చేస్తుందా చేయదా అన్నది అయితే ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఒకే ఒక చేంజ్, అందరికి తెలిసిన చేంజ్ అయితే అది జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సెటిల్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు. సో వాళ్ళ జోడీ అయితే బాగుంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు, అయినప్పటికీ కూడా తనైతే ఈ మ్యాచ్ లో కొంచెం ఏమైనా కమ్బ్యాక్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ కోసం దాన్ని ఒక బూస్టప్ గా ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి శుభ్మన్ గిల్ కి అయితే ఈ మ్యాచ్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత 1 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడు. తర్వాత తిలక్ వర్మకి కూడా అంతగా బ్యాటింగ్ అవకాశాలు రాలేదు, అంటే ఎక్కువ ఓవర్లు రాలేదు, రాకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనర్లే కావాల్సినటువంటి రన్స్ చేస్తున్నారు కాబట్టి. సో తిలక్ వర్మకి పెద్దగా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, సంజు శాంసన్ కి అసలే రాలేదు. ఇక మిగతా వాళ్ళవి అంటే సంజు శాంసన్ కి ఎక్కువ ఓవర్లు ఉండి, అంటే ఇంతకుముందు ఓపెనింగ్ లో ఆడాడు కాబట్టి అన్ని ఓవర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. సో బ్యాటింగ్ లైనప్ ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తారంటే అది కూడా చేసే ఛాన్స్ అయితే లేదు. సో ఈ రకంగా బ్యాటింగ్ ఉంది. మరి శివం దుబే ఉన్నాడు లోయర్ డౌన్ ద ఆర్డర్ లో, సంజు శాంసన్ తర్వాత అక్షర్ పటేల్. ఇంకా వీళ్ళందరికీ నాకు తెలిసి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకి, ఎస్పెషల్లీ అక్షర్ పటేల్ కి మరి అవకాశం ఇస్తారా? గతంలో కూడా తను అప్ ది ఆర్డర్ రావడం చూసాము. ఈ మ్యాచ్ లో అటువంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా? మరి టీమిండియాలో ఎటువంటి చేంజెస్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.